ఇక మన కోసం మనం చెప్పుకునే కంటే ప్రభువు కోసం చెప్పుకుంటే చాలా మంచిది, చాలా దీవెనకరమైనది. అంచేత త్వరపడి మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తెరవండి. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తెరవండి. యోబు గ్రంథము. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 14 చదువు. చాలు. అది కూడా మైక్ తీసుకొని చక్కగా చదువుతున్నారు మీరు. మైక్ తీసుకొని కొంచెం చిన్న సౌండ్ ఏర్పాటు చేసుకొని తర్వాత మీరు కూడా వాక్యాన్ని చెప్పినప్పుడు దాన్ని ధ్యానం చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనములో ఒక ప్రశ్న వేయబడింది. ఆ ప్రశ్న ఏమిటంటే, మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా? అంటే చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారా అనే ప్రశ్న అక్కడ వేయబడింది. యోబు కాలము నాటికి ఆ ప్రశ్నకు జవాబు లేదు, అందుకే ప్రశ్న వేయబడింది. అవును, చనిపోయిన తరువాత మనుషులు బ్రతకడం ఏంటి? అది ఎలా సాధ్యమది? అసలు అలా ఎప్పుడైనా జరుగుతుందా? ఆ విధంగా జరిగిందా అని యోబు కాలము నాటి ప్రజలు చాలా మీమాంసలో ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తరువాత, ఆయన భూమి మీద అవతరించిన తరువాత యోబు యొక్క ప్రశ్నకు సమాధానం దొరికింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తే. ఇక్కడ మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అనే ఈ ప్రసంగంలోనికి వెళ్ళక పూర్వము నేను ఒక చక్కనైన పాట పాడతాను. పాడమంటారా? ఏది ఎవరు పాడమని చెప్పట్లేదు. చాలా మంచి పాట అండి బాబు, మీరు కూడా నేర్చుకోండి. వైరాగ్య సంబంధమైనటువంటి పాట ఇది. వైరాగ్యం అంటే అర్థమైందా నీకు? వైరాగ్యం అంటే అర్థమేంటో తెలుసునా? ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా జీవించాలి, అది వైరాగ్యం అంటే. నాకు ఉంది కదా అని చెప్పి మనం విర్రవేగడం కాదు. మనకి ఎన్ని ఉన్నా ఏమీ లేవు అన్నట్టుగా జీవించడమే వైరాగ్యం. సహజంగా ఈ వైరాగ్యం ఎక్కడ మనకి కనిపిస్తుంది అంటే శ్మశానంలో కనబడుతుంది కదండి. శ్మశానంలో ఎవరో ఒక ఆయన ఊరిలో చనిపోయాడు అనుకోండి, ఆ మనిషిని ఊరు నుండి శ్మశానానికి తీసుకుని వెళతారు. పూర్వకాలంలో ఊరికి ఉత్తరాన ఉండేది శ్మశానం. శ్మశానానికి తీసుకుని వెళుతున్నప్పుడు గ్రామ ప్రజలందరూ బయలుదేరుతారు. ఆత్మీయులు వస్తారు, స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు. ఏమండి, భార్య బిడ్డలు ఏడుస్తూ ఉంటారు. ఇదంతా సహజమే. ఎందుకంటే అంతకాలము ఉండి ఆ మనిషి మనల్ని విడిచి వెళ్ళిపోయినందులకు గాను ఏడవటం అనేది సహజమే. సరే, వెళుతూ చాలామంది రకరకాలుగా చెప్పుకుంటారు. ఆ మనిషిని గూర్చి రకరకాలుగా చెప్పుకుంటారు. ఆయన నిన్ననే నాతో మాట్లాడాడని ఒకడంటే, నిన్నంటవేట ఈరోజు ఉదయం నాతో మాట్లాడాడు, అంతలోనే ఇలా అయిపోయింది అంటాడు. అంటే ఇలాంటివన్నీ సహజమే. అలా శ్మశానానికి వెళుతుండగా శ్మశానంకి వెళ్ళినంత వరకు అక్కడ కూర్చున్నంతసేపు ఏమనుకుంటారో తెలిసిన? అంతేనయ్యా మనిషి జీవితం, ఎంత బ్రతికితే ఏం ప్రయోజనం? చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిపోయాడు. ఎంత గౌరవం ఉంటేమి, ఎంత ఐశ్వర్యం ఉంటేమి, ఎంతమంది పిల్లలు ఉంటేమి, ఏమండి అని అలాంటి మాటలే వస్తాయి. ఎంత బ్రతికినా చివరికి మనం రావాల్సింది ఈ స్థలానికే కదా అనే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని శ్మశానానికి వెళ్ళినప్పుడు సినిమాల గురించి ఎవడు మాట్లాడు.
సీరియల్ గురించి ఎవడు మాట్లాడు, ఎందుకంటే అక్కడ మాట్లాడవలసిన పని కాదు, అవసరత లేదు. అక్కడ వైరాగ్యమే కనిపిస్తుంది. ఎంత బ్రతికితే ప్రయోజనం ఏమిటి ఉంది. అందుకే యేసు ప్రభు వారు వాక్యములో సెలవిచ్చారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? లోకమంతా సంపాదించాడు కానీ ప్రాణం పోయింది, ప్రాణం లేదు వాడికి. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక దినాన తన ప్రాణము పోవలసిందే. మరణము అనేది ఆ మనిషిని బంధిస్తుంది, గమనించాలి మీరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా కాస్త వైరాగ్యముతో కూడిన మనస్సుతో మీరు ఉండాలని నేను మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏవండి, ఎప్పుడు ఎంతసేపు ఆశీర్వాదము, ఎంతసేపు దీవెనలు, ఎంతసేపు ఇంకా రకరకాలుగా చెప్పిందే చెప్పుకొని మనం వెళ్ళిపోతుంటే అసలు సంగతి మనం వదిలేస్తున్నాం. అసలు విషయాన్ని మనం వదిలేస్తున్నాం. అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఏం చేస్తున్నాము, ఏం అవ్వబోతున్నాము, ఎక్కడికి వెళ్ళబోతున్నాము, మన ఇల్లు ఎక్కడ, మన వాకిలు ఎక్కడ, ఏంటి పరిస్థితులు అన్న దాని మీద ఈ పాట పాడుతున్నాను. కొంచెం పెద్ద పాటే అయినా ఒక 3-4 చరణాలు పాడి మరలా మధ్య మధ్యలో పాడడం కానీ, అంటే మీరు నేర్చుకోవడానికి వచ్చామంటే ఎలాగూ ప్రసంగాలు గుర్తుండవులండి. ప్రసంగాలు ఎలాగూ గుర్తుండవు, ఎందుకంటే 1-2 మీరు వినేవి. ఏమండి, క్రైస్తవ్యంలోనికి వచ్చిన నాటి నుండి మీరు ప్రసంగాలు వింటూనే ఉన్నారు. ఏమైనా గుర్తున్నాయా? గుర్తులేవు. కనీసం పాటలైనా గుర్తు చేసుకొని అప్పుడప్పుడు ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అల్లంత దూరాన వల్లకాడులోన, అల్లంత దూరాన వల్లకాడులోన నీ ఇల్లు ఉన్నదే మనసా? నీ ఇల్లు ఉన్నదే మనసా? వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చేవు, పోవునాడు నీవు తీసుకెళ్ళేదేమిటి? మొన్నాళ్ళ ముచ్చటకే మురిసేవు, భ్రమసేవు, ముందుగటి కానక ఓ మనసా? ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా? నీ ఇల్లు ఎక్కడో తెలుసా? అన్నదమ్ములనుచు, ఆలు బిడ్డలనుచు, అన్నదమ్ములనుచు, ఆరాట పడబోకు మనసా, ఆరాట పడబోకు మనసా? వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున, వారిని వదిలి నీవు వెళ్ళేటి రోజున నీ వెంట ఎవరు రారు మనసా? నీ వెంట
విడువవెవరు రారు మనసా. ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు, ఆస్తిపాస్తుల కొరకు అస్తమానం నీవు కుస్తీలు పట్టేవు మనసా, కుస్తీలు పట్టేవు మనసా. అస్థిరముల పైన గస్తీలు నీకేలా, స్థిరముల పైన గస్తీలు నీకేలా, వాస్తవమాలోచించు మనసా, వాస్తవమాలోచించు మనసా. ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు, ఊపిరున్నన్నాళ్ళు ఊరిలోని వారు మావాడు అంటారు మనసా, మావాడు అంటారు మనసా. ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా, ఊపిరిపోగానే భార్యా బిడ్డలు కూడా నిన్ను తాక జంకుతారు మనసా, నిన్ను తాక జంకుతారు మనసా. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ, పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగకు వెర్రి మనసా, విర్రవీగకు వెర్రి మనసా. విశ్వాన నీవెంత, నీ పేరు ఎంతెంత, విశ్వాన నీవెంత, నీ పేరు ఎంతెంత, ఇకనైనా మేలుకో మనసా, ఇకనైనా మేలుకో మనసా. దేహమే నీది కాదని పోవు, నీదన్న దేహమే నీది కాదని పోవు, నీదనేదేదిగా మనసా, నీదనేదేదిగా మనసా. ఎవరికి ఏది లేదు, ఏది నీతో రాదు, ఎవరికి ఏది లేదు, ఏది నీతో రాదు, నిజమింతే తెలుసుకో మనసా, నిజమింతే తెలుసుకో మనసా.
లేనివాడు, కళ్ళకు కనబడనివాడు, పుట్టుక లేనివాడు, కళ్ళకు కనబడనివాడు, దైవమున్నాడు ఓ మనసా, దైవమున్నాడు ఓ మనసా. అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, అనిత్యమైన జీవితాన్ని పొందిన నీవు, ప్రార్థించు దైవాన్ని మనసా, ప్రార్థించు దైవాన్ని మనసా. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా, నీ ఇల్లు ఉన్నదే మనసా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కేవలం వైరాగ్య సంబంధమైనది. బహుశా 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇది చక్కగా అర్థమవుతుంది. పిల్లకాయలకి అర్థం కాదు. లేక లేక ఎలాంటి పాట పాడాడేంటి ఈ దుర్మార్గుడు, ఈ పాట పాడినోడిని ఎక్కడికి తెచ్చారేంటి, సామ్యూయేలు గారికి ఏమైనా తల పోయిందా అని అనుకోమాకండి. ఇది ఇప్పుడు మీకు అర్థం అవ్వదు, తరువాత దినాలలో అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ పాట వేదిక మీద పాడడం ఇదే మొదటిసారి. ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను, వీర్రాజు గారికి. రైట్. మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అనే ఈ ప్రశ్న ఆ కాలంలో చాలా వింతగొలిపే ప్రశ్న ఇది. అయితే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, మరణించి పునరుద్ధానుడైన తర్వాత, మృత్యువుని జయించిన తరువాత, ఆయన మృత్యువుని జయించిన తరువాత ఆ ప్రశ్నకు జవాబు దొరికింది. నిజమే, మరణమైన తరువాత మనుషులు బ్రతుకుతారు. అక్కడ బ్రతుకుతారా అని ప్రశ్నించాడు. బ్రతుకుతారు అని యేసు ప్రభువారు జవాబునిచ్చాడు. మరణమును గూర్చి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం మనం వింటున్నాం. పిల్లలారా గమనించండి, మనుషులు తిరిగి లేస్తారా, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారా అనే ఒక ప్రశ్న, అది ఒకనాడు కొరింథీ సంఘములో కూడా ఉద్భవించింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో, అట్లయితే మృతులు ఎలాగు లేతురు అని అడుగుతాడు అని మీలో ఒకడు అడగొచ్చు. ఏమని అడిగారు? మృతులు లేస్తారు అని చెబుతున్నారు కదా, ఆ మృతి పొందినటువంటి వారు ఎలాగు లేస్తారు, వారు ఏ శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఒకడు అడిగాడు. ఏమని అడిగాడు? అయా, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు అంటున్నారు కదా, ఒకవేళ అలా లేస్తే ఎలా లేస్తారు? డౌటే కదా. చనిపోయిన వాడు ఎలాగూ లేస్తాడు? చనిపోయినటువంటి వాడిని పాతి పెట్టబడింది, లేకపోతే దహన సంస్కారాలు చేశాం, చనిపోయారు. చనిపోయినటువంటి వాడు ఎలాగూ తిరిగి లేస్తాడు? ఏ విధముగా వస్తాడు? వాడు ఎట్టి శరీరముతో వచ్చును అని అడిగిన ప్రశ్నకు భక్తాగ్రేసుడు ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలిసిన? ఓరి అవివేకి, నీవు విత్తునది వట్టి గింజనే విత్తుతున్నావు గాని పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదు అనేది సమాధానం. నీవు వట్టి గింజనే విత్తుతున్నావు. అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు. యేసు ప్రభువారు కూడా ఒక మాట తెలియజేశారు. గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల అది ఎలాగు బ్రతుకును అని అడిగారు. అది తన జీవితమును గూర్చి యేసు ప్రభువారు తనకు తానుగా ఒక గోధుమ గింజతో పోల్చుకొని, ఈ గోధుమ గింజ భూమిలో పడి చావాలి, చనిపోయిన తరువాతే తిరిగి లేస్తుంది.
మనము ఏ గింజనైనా భూమిలో విత్తండి, అది నీటికి కాస్త తడిసి ఎండలో బాగా ఎండిపోయి ఆ విత్తనము భూమిలో కుళ్ళిపోతుందండి. భూమిలో కుళ్ళిపోయిన తరువాత, అంటే దానికి చచ్చిపోయిన తరువాత మెల్లగా మనము మొలకెత్తుట మనము చూస్తూ ఉంటాము. గింజ భూమిలో పడి కుళ్ళిపోయింది, చచ్చిపోయింది. చచ్చిపోయినటువంటి ఆ గింజ ఏమైందో తెలిసిన, తిరిగి లేచింది. మానవుని యొక్క జీవితము ఒక గింజతో పోల్చబడింది. మానవుని యొక్క జీవితము ఒక గింజతో పోల్చబడింది. అందుకే అందరూ మరణించి తీరాల్సిందే, అనుమానమేమీ లేదు. ప్రతి ఒక్కరూ మరణము చేత బంధించబడవలసినదే. అందుకే ఆ భక్తుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మరణమైన తర్వాత బ్రతకొచ్చా, బ్రతికే అవకాశం ఏమైనా ఉందా అంటే, బైబిల్ గ్రంథము చెప్పే ఆన్సర్ ఏమిటి అంటే, తిరిగి ఖచ్చితంగా బ్రతికి తీరుతారు. ఎవరు బ్రతుకుతారు అనంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. యేసుక్రీస్తులో ఉన్న వారికి మాత్రమే ఈ ధన్యత, తిరిగి లేచే ధన్యత, పునరుద్ధానులయ్యే ధన్యత. ఇది అందరికీ లేదండి, అందరికీ లేదు. ఎవరు యేసుక్రీస్తు పాదములు పట్టుకుని పాపక్షమాపణ పొంది కన్నీరు కార్చి ప్రాయశ్చిత్తము చేసుకుని పాపం విషయమై పశ్చాత్తాపపడి మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మమును పొంది ఎవరు క్రీస్తుకు తన జీవితాన్ని అంకితం చేసుకుంటారో అట్టి వారికి మాత్రమే లభించే ధన్యత ఈ ధన్యత, తిరిగి లేచే ధన్యత. పుట్టినవాడు తిరిగి బ్రతుకుతాడా అంటే బ్రతుకుతాడు. అయితే బ్రతికే విషయం మనకు అర్థం అవ్వాలంటే ముందు మరణమును గూర్చినటువంటి కొన్ని సంగతులు మనకి అర్థం అవ్వాలి. అప్పుడు కానీ దీనికి సంపూర్ణమైనటువంటి ఆన్సరు దొరకదు. పిల్లలారా, మానవుని యొక్క జీవితము ఏ విధముగా తెలియజేయబడిందో బైబిల్ గ్రంథములో నేను మీకు రెఫరెన్సులు ఇస్తాను. దాన్ని చదువుకుంటూ కూర్చుంటే నాకు ఇచ్చిన సమయం సరిపోదు. నేను కూడా మళ్ళీ రాత్రంతా ప్రయాణం చేయాలి. రేపు మరలా నేను వస్తాను. అయితే ఒక విషయాన్ని గమనించండి. రెఫరెన్సెస్ మాత్రం మీకు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పెన్ను పుస్తకం ఉన్నవారు చక్కగా వ్రాసుకొని అవి ఇంటికి వెళ్ళి మరలా మీరు దాన్ని ధ్యానం చేస్తే అనేకమైన గొప్ప సంగతులు మీకు అర్థమవుతాయి. మానవుని యొక్క జీవితం ఎలాంటిది? మరణించక పూర్వము మనము గ్రహించవలసిన విషయాలు. మరణం అనేది అందరికీ ఉందండి. హలో, మరణం అనేది అందరికీ ఉంది. ఏదో ఒక రోజున మనము మరణము చేత బంధించబడతాము. అట్లయితే మరణానికి ముందుగా కొన్ని విషయాలు మనము గ్రహించాలి. ప్రతి మనిషి కూడా ఒక రోజు పెరుగుతున్నది అంటే మనము మరణానికి చాలా దగ్గరవుతున్నాము అని అర్థం. ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి మనకు తెలుసు. ఆయన గ్రీకు దేశానికి సంబంధించిన వాడు, గ్రీకు వీరుడు అలెగ్జాండర్ చక్రవర్తి. తన యొక్క తండ్రి గారు ఫిలిప్పు మహారాజు. ఫిలిప్పు మహారాజు ఒక పనోడిని పెట్టుకున్నాడు. ఆ పనోడు యొక్క పని ఏమిటో తెలిసిన? జీతానికి పెట్టుకున్నాడు ఫిలిప్పు మహారాజు. ఏమిటి అతని పని అంటే, ప్రతిరోజు ఫిలిప్పు మహారాజు గారి దగ్గరికి వచ్చి రాజుగారికి వందనము చేసి, రాజుగారు ఒకరోజు మీరు మరణమునకు దగ్గరైపోయారు అని చెప్పి వెళ్ళిపోవడమే. అదే అతని డ్యూటీ. ఏంటండి అతని డ్యూటీ? రాజుగారు నమస్కారం అని చెప్పడం, రాజుగారి దగ్గరికి రావడం, రాజుగారు మీరు ఒకరోజు మరణమునకు దగ్గరైపోయారు అని చెప్పి మరణమును జ్ఞాపకము చేసి ఆ కుర్రవాడు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇలాగా ప్రతిరోజు నీకు చావుకు దగ్గరైపోతున్నావని మనకి గుర్తు చేసేవాళ్ళు ఉంటే ఎంత మంచిదండి, ఎంత మంచిది. కానీ అలా గుర్తు చేస్తే మనం అస్సలు ఒప్పుకోం. ఎలా నా చావు కోరుకుంటున్నావా అని అడుగుతాం. ఒకరు కోరుకున్నా ఒకరు కోరుకోకపోయినా ఏదో ఒక రోజున మనము మరణానికి సమీపమవుతాము, మరణము చేత బంధించబడతాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మరణం మీద మనస్సు పెట్టే ముందు నేను చెప్పే కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. ఆదికాండము 47వ అధ్యాయం 9వ వచనములో మనము యాత్ర చేయుచున్నవారం. మనం ఎవరమండి? యాత్రా దినములు. మన దినములు ఎలాంటివంటే యాత్ర చేసే దినాలు. సహజంగా చాలామందికి మన కుటుంబాల్లో, మన రాష్ట్రంలో, మన జిల్లాలలో యాత్రలు చేసే అనుభవం చాలామందికి ఉంది. ఏమండి? ఎక్కడో ఏదో ఒక యాత్ర జరుగుతుంది. ఆ యాత్రకు వెళతాము. వెళ్ళినటువంటి యాత్రికులు
అక్కడ యాత్రను చూసి ఒకరోజు 2 రోజులు ఉండి ఆ యాత్ర అంతటిని చూసుకొని అక్కడ వేసే డ్రామాలు, బుర్ర కథలు వగైరా వగైరా అన్నీ చూసుకొని అవసరమైతే కొన్ని బఠానీలు, కొంచెం ఏంటది ఖర్జూరం పలుకులు అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం. ఉండము, యాత్రలో మనము ఉండము. కానీ ఎక్కడికి వస్తాము? యాత్రను ముగించుకొని మరలా మనం ఇంటికి వస్తాం. మానవుని యొక్క దినములు యాత్రా దినములు. అంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసునా? మానవుడు భూమి మీద రావడానికి గల కారణం ఏమిటి? ఒక యాత్రను చేయడానికి వచ్చాడు. ఆ యాత్రను ముగించుకొని ఏదో ఒక రోజున తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అసలు అర్థమవుతుందా? మీరు ఇక్కడే ఉన్నారా? అసలే నేనే మసిమహమూడిని, లైట్లన్నీ నా మీద పెట్టారు, మీరంతా చీకటిగా ఉన్నారు. రేపు మరొక 2 లైట్లు అటు పెట్టండి. అసలు నిద్రపోతున్న వాళ్ళు ఎవరో, వింటున్న వాళ్ళు ఎవరో ఏమీ అర్థం కావడం లేదు ఇక్కడ చెబుతున్నా నాకు. సరే, మీరు నిద్రపోకుండా, నిద్ర రాదులే, నాకు తెలుసు ఆ సంగతి, ఇంకా చాలా కథ ఉంది, నిద్ర రాదు, మీరేం కంగారు అవ్వకండి, ఓకేనా? మనము యాత్రలు చేయడానికి వచ్చాం. మనము యాత్రికులమై ఉన్నాము. అంటే మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీద కంటే? యాత్ర చేయడానికి వచ్చాము. మన యాత్ర ముగించబడి తిరిగి వెళ్ళిపోతాం. కొందరు యాత్ర 10 సంవత్సరాలే ఉంటుంది. కొంతమంది యాత్ర అసలు ప్రారంభించరు. కొంతమంది 40 సంవత్సరాలు యాత్ర చేస్తారు. మరికొంతమంది 70 సంవత్సరాలు యాత్ర చేస్తారు. ఏమండి, యాత్ర చేశారు. యాత్రా దినములు గడిచిపోయిన తరువాత ఖచ్చితంగా యాత్రను ముగించుకొని వెళ్ళిపోవలసిన వారమే. అదే మరణం. ఇక రెండవది, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము కానీ చూస్తే, కూలీవాని దినముల వంటివి మన దినాలు. చెప్పండి, ఎలాంటి దినాలు? హలో, కూలీ చేస్తున్న వారు వినండి. కూలీవాని దినముల వంటివే మన దినములు. అంటే కూలీకి మనము తెల్లవారిసరికి వెళతాం, 9కో 8కో కూలీ చేయడానికి వెళతాం. మట్టి పనులు చేసేవారు, తాపీ పనులు చేసేవారు, ఏదో ఒక పనికి, మొత్తం మీద ఒక కూలీ పనికి మనం వెళతాం. వెళ్ళిపోయిన వారు సాయంకాలం అయ్యేసరికి అక్కడ ఉండిపోరు. కూలీకి వెళ్ళినటువంటి కూలీలందరూ కలిసి వారి జీతమును తీసుకుని ఎక్కడికి చేరుతారు? తిరిగి వాళ్ళ ఇంటికే చేరుతారు. మానవుని యొక్క దినములు కూలీ దినముల వంటివి. నేను క్లుప్తంగా మాత్రమే అందిస్తూ వెళుతున్నాను. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 5వ వచనము 9వ వచనము చదివితే, మానవుని యొక్క దినములు నిద్ర వంటి దినములు. నిద్రతో పోల్చబడ్డాయి మానవుని యొక్క దినాలు. పిల్లలారా, మీరు గమనించండి, ఇవాళ నిద్రపోయాము అంటే ఖచ్చితంగా తెల్లవారి మనం లేస్తాం, అవునా? నిద్ర బైబిల్ గ్రంథం ప్రకారముగా మరణమునకు పోల్చబడింది. మరణమునకు పోలిక అంటే మరణించిన వాడు ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. బైబిల్ గ్రంథం ప్రకారము ఎవరైనా మరణించినప్పుడు, చనిపోయినాడు, మరణించినాడు అనే పదాలు వాడలేదు. కానీ యేసు ప్రభు వారు కూడా తన నోటితో నిద్ర నుండి వారిని లేపడానికి వెళదామన్నాడు. నిద్రపోతున్నారు కాబట్టి వారిని లేపడానికి వెళదామన్నారు. మానవుని యొక్క దినములు నిద్ర వంటివి. నిద్రపోతాం, తిరిగి లేస్తాం. అలాగే మనిషి కూడా చనిపోతాడు, తిరిగి లేస్తాడు. దావీదు కీర్తనలో 73వ అధ్యాయం 20వ వచనములో, మానవుని యొక్క జీవితం కల వంటిది. మానవుని జీవితం కల వంటిది. చాలామందికి ఆయా సందర్భాలలో కలలు వస్తాయి మనకి. కొంతమందికి ఆ కలలు గుర్తుంటాయి, కొంతమందికి ఆ కలలు గుర్తుండవు, మర్చిపోతారు. వెంటనే ఎవరైనా కలిస్తే చెప్పేది ఏమిటంటే, రాత్రి అద్భుతమైన కల వచ్చిందండి, కానీ మర్చిపోయానండి. ఆ కల మరలా వస్తే ఎంత బాగున్ను, కలగన్నాను, మరిచిపోయాను. కల వచ్చింది, కానీ ఆ కల నాకు గుర్తులేదు. కళ అనేది ఎప్పుడు కూడా కలే. కలలో నీవే విధముగానైతే, ఇక్కడ ఒక విషయాన్ని నేను చెబుతాను. మరి చనిపోయిన వారు ఎలాగు లేస్తారు అని 1 కొరింథీ పత్రికలో అడగబడినటువంటి ఆ ప్రశ్నకు, చనిపోయిన వారు ఎలాగు లేతురు, వారెట్టి శరీరం అంటే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో లేతురని ఒకడు అడుగును. దీన్ని వర్ణించాలంటే చాలా కష్టమే. ఎందుకంటే చచ్చిపోయినోడు తిరిగి లేవడం ఏంటనేదే ఒక పెద్ద ప్రశ్న.
ఇక దాన్ని ఎలాగ వాడు లేస్తాడు అని వర్ణించడానికి చాలా కష్టంతో కూడినటువంటి విషయం. అయితే ప్రభువు నాకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, తలంపులను బట్టి నేను మీ దగ్గర ఒక తలంపు ఇస్తున్నాను. చనిపోయిన వాడు లేస్తాడా, లేస్తే వాడు ఎట్టి శరీరంతో లేస్తాడు. ఇక్కడ మనము కళ అనే దగ్గర ఆగండి. మానవుని యొక్క జీవితం ఎలాంటిది? కళలాంటి జీవితం. మనకి వచ్చే కళలు మరణము తరువాత ఏ విధముగా మనం ఉంటామో ఈ కళ ద్వారా మనము గ్రహించవచ్చు. ఉదాహరణకి మనము చక్కగా ఒక మంచం మీద పడుకున్నాం, గుర్రు పెట్టి మరి గట్టిగా తిన్నామేమో, గుర్రు పెట్టి మరి పడుకున్నాం. సరే, పడుకున్నాం ఎక్కడ? అలమండలో పడుకున్నాం. మన ఇంటిలోనే అలమండలో మనం పడుకున్నాం. పడుకున్నవాడు పడుకున్నట్టుగా ఉండక విశాఖపట్నం జగదాంబ సెంటర్లో తిరుగుతున్నాడు. ఎవడు? కలలో తిరుగుచున్నాడు. చెప్పండి, ఎక్కడ తిరుగుతున్నాడు? కలలో పడుకున్నాడు అలమండలో. కానీ వాడికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమొచ్చిందో తెలిసిన? విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో ఏదో మొత్తం మీద ఏదో చూడడానికి తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అయితే మీకు ఒక మాట గమనించండి, ఇప్పుడు వాడు పడుకున్నది ఎక్కడా? అలమండ అనండర్రా. వాడు ఎక్కడ పడుకున్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? అయితే అలమండలో పడుకున్నోడు నిజమా? వైజాగ్లో తిరుగుతున్నోడు నిజమా? ఏంటి అంత ఈజీగా అలమండలో పడుకున్నోడు నిజమా? అయితే మరి అక్కడ తిరుగుతున్నాడు ఎవడో చెప్పు. మరి అది నువ్వే చెప్పు. అరే మరి అది చెప్పాలి కదా. అక్కడ తిరుగుతున్నాడు వాడు సరిగా లేడు. అక్కడ ఏనుకేనుకో తిరుగుతున్నాడు. ఏ బట్టల షాపులో చూస్తున్నాడు, ఏ సినిమా వాల్ పోస్టర్లో చూస్తున్నాడు. అసలే అది జగదంబ జంక్షను, అంబ జంక్షన్. అది మామూలు జంక్షన్ కాదు. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఇక్కడేమో పడుకున్నాడు, పడుకున్నవాడు పడుకోకుండా అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాడు. ఇప్పుడు నేనే అనుకుందాం, అలమండలో పడుకున్నాను, వైజాగ్లో తిరుగుతున్నాను. అలమండలో పడుకున్న నేను నిజమా, వైజాగ్లో తిరుగుతున్న వాడు నిజమా అంటే ఏం చెప్తాము? నేను కలలో ఉన్నాను. అక్కడ నిజం ఎక్కడుంది? నిజం ఎక్కడుంది? అలమండలో మంచం మీద ఉంది. అంటే ఇప్పుడు నా కలలో నేను ఏమయ్యాను అంటే ఈ శరీరమును మర్చిపోయి, వింటున్నారా? ఈ శరీరాన్ని మర్చిపోయి, మంచాన్ని మర్చిపోయి నేను ఎక్కడో తిరుగుతున్నాను. అక్కడ దేహం ఉన్నది. హలో, అక్కడ దేహం ఉన్నది. దేహం లేకపోతే తిరుగుతాడా? దేహం లేకపోతే తిరుగుతాడా? దేహం లేకపోతే జగదంబ జంక్షన్ వాడికి ఏం పని? అసలు దేహం ఎక్కడుంది? అసలు దేహము ఎక్కడుంది? మరి అక్కడేం పని? అదే దేహము, అదే దేహము. మరణమైన తరువాత మనుషులు తిరిగి లేస్తారా? ఇక్కడ మంచం మీద పడుకున్నోడు మనిషే, కానీ వాడి మనస్సులో, వాడి ఆత్మలో, కలలో ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు తిరిగి లేచి అక్కడ తిరుగుతున్నాడు. వినండి, అందుకే దీనికి కరెక్ట్ అయినటువంటి ఆన్సరు వేదాంతులు కూడా ఇవ్వలేకపోయినారు. అసలు ఏంటిది? ఇదొక పెద్ద మర్మం. చచ్చిన తరువాత ఇవన్నీ తేలక చివరకు మనోళ్ళు ఏమన్నారంటే ఆ మరణం కూడా వదిలేయండి సార్, అది తేలదు, అసలు అది తేలిది కాదని. పెద్ద పెద్ద పండితులు సైతం ఈ మరణ గోల మనకు అనవసరం అండి, ఇది తేలదు అనేశారు. కానీ తేల్చి చెప్పింది బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రము కలుగును గాక. తేలదు అని నీవనిస్తే ఎట్లాగయ్యా? తేలదని నీవనిస్తే ఎట్లా? తేల్చాడు యేసుక్రీస్తు వారు. ఆయన చనిపోయిన తరువాత మృత్యుంజయుడై లేచాడు. ఆయన ఏ దేహముతో లేచాడో, ఆయన ఏ దేహముతో తిరిగి లేచాడో అదే దేహముతో ఆయన యందు నిద్రించిన వారు కూడా తిరిగి లేస్తారు. ఆయన యందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. ఆయనలో ఉండి చనిపోయినటువంటి వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. పునరుద్ధానమందు మనకంటే ముందు చనిపోయిన వారు మొదట వారు లేస్తారు. వారెట్టి శరీరంతో లేతురు అనే దానికి ఆన్సరు
యేసుక్రీస్తు వారు ఏ మహిమ దేహముతో తిరిగి లేచాడో, తన యందు విశ్వాసం ఉంచిన వారు అదే మహిమ దేహముతో తిరిగి లేవబోతున్నారు. నువ్వు హల్లెలూయా చెప్పావు, బాగానే ఉంది. మరి ఆయన స్వారూప్యంలోనికి వస్తున్నావా? నీవు నీ మరణ దినానికో లేకపోతే ఆయన రాకడ దినానికో సంపూర్ణముగా ఆయనలా నీవు మారిపోవాలి. అప్పుడే కదా కడబోర మ్రోగినప్పుడు మృతులు పునరుద్ధానము చెందుతారు, మహిమ దేహములతో తిరిగి లేస్తారు. కనురెప్ప పాటున జరిగే ఈ గొప్ప కార్యక్రమం, ఆ కార్యక్రమములో నీవు కూడా పాలిభాగస్తుడివై పాలిభాగస్తురాలవై ఉండాలి అంటే కాస్త వైరాగ్యముతో బ్రతకడం నేర్చుకోండి. ఏదో విచ్చలవిడిగా నమ్మేశాము కదా, గుడికి వెళుతున్నాము కదా, కానుకలు ఇస్తున్నాము కదా, ఏదో ఒక పాట పాడి వస్తున్నాము కదా, ఇదే నా క్రైస్తవ్యం. యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి, లివింగ్ స్టోన్ మినిస్ట్రీస్ అని, ఇదే నా క్రైస్తవ్యం అని ఒక ప్రసంగం చేశాను. దాన్ని ఒక 3000 మంది వరకు చూస్తుంటారు. మొన్ననే నేను చూశాను. అది నా ప్రసంగాలు నేనే వింటుంటాను అప్పుడప్పుడు. అర్థమైందా? అసలు నేనేం చెప్పాను అనేది నాకు నేనే చూస్తూ ఉంటాను. పిల్లలారా, మీరు గమనించండి, ఇదేనా క్రైస్తవ్యం అనుకున్నట్టుగా మనం బ్రతుకుతున్నాం? కాదు, కాదు. అసలైనది కాస్త లోతుల్లోనికి నువ్వు వెళ్ళాలి. లోతుల్లోకి వెళితేనే తప్ప ఆధ్యాత్మికమైన రహస్యము, ఆత్మ సంబంధమైన వైరాగ్యము నీకు అర్థం కాదు. బ్రతికినంత కాలము బ్రతికావు, ఇంకేం మోసుకుపోవాలని? ఇకనైనా జ్ఞానం రాదా? ఇకనైనా బుద్ధి తెచ్చుకోవా? ఇకనైనా ఈ శరీర వాంఛల నుండి విడుదల పొందవా? ఇంకా ఎంతకాలము బంధించబడతావు? ఎంతకాలం బంధించబడతావు? శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదు. కాబట్టి ఇప్పుడు కళ మీకు అర్థమైంది అనుకుంటాను, కళ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఉన్నాడు మనిషి, అక్కడ ఉన్నాడు మనిషి. మరి వాడెవడు వీడెవడు అని ఆలోచన చేస్తే మనము మరణం తరువాత మన ఆత్మలు అదే రూపంలోనికి మారుతాయి. శరీరం ఉండదు సుమా, శరీరం ఉండదు కానీ జ్ఞాపకాలు ఉంటాయి. శరీరం ఉండదు, పతనమైపోతుంది, భూమిలో మట్టిలో కలిసిపోతుంది. కానీ లోపల ఉన్న ఆత్మకు మరణము లేదు. ఆ మరణించని ఆత్మ తన స్థితి ఆ విధంగా కనబడుతుంది. అంతవరకు ఎందుకండి? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనకి తేటగా యేసు ప్రభువారే స్వయంగా తెలియజేశారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బేదవాడైన లాజరు ఉన్నాడు. అవునా కాదా? లాజరు ఉన్నాడు, బేదవాడైన లాజరు ఉన్నాడు, కురుపులు పట్టిపోయి ఉన్నాడు, శరీరమంతా కురుపులతో మొత్తబడ్డాడు, కుక్కలు వచ్చి నాకెను అని రాయబడింది. అంటే అంతకంటే దరిద్రమైన వాడు మరి ఇంక భూమి మీద లేడు అని మనం చెప్పవచ్చు. అలాంటి దరిద్రముతో ఉన్నవాడు మరణం వచ్చింది, చనిపోయాడు. ఆయన అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడికి కూడా మరణం వచ్చింది. వినండి, ధనవంతుడు కూడా చనిపోయెను అంటే దాని అర్థం ఏంటి? ఎంత గొప్పవాడికైనా మరణం అనేది ఒకటి ఉన్నది. ఎంత గొప్పవాడే కానీ, ఎన్ని ఆస్తులైనా సంపాదించని, ఎన్ని బిల్డింగులైనా కట్టుకొని, ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ ఒకరోజు మరణము చేత ఆ వ్యక్తి బంధించబడతాడు. ధనవంతుడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇంకేముందండి? మనోళ్ళు ఆడిన మాటలు ఎలాగుంటుంది? ఏముంది, గాలి దూలో బూడిద అయిపోయి ఉంటాడు. ఎవడో చూశాడు ఇవన్నీ, నువ్వు చూసావా అని మనం ఏదైనా కాస్త మాట్లాడితే వైరాగ్యంతో, ఎవడు చూశాడు? ఎందుకండి ఇలాంటివన్నీ ఊకదంపుడు ప్రసంగాలు? కాకపోతే ఎవడు చచ్చిన తర్వాత ఎవడు గాలి అవుతాడు, దూలవుతాడు, బూడిదవుతాడు, ఏదో అవుతాడు. ఏది అవ్వకపోతే దెయ్యం అవుతాడు. నీకేమైనా నష్టమా అంటారు. చచ్చినోడు దెయ్యం ఎందుకు అవుతాడు? అలా ఎక్కడైనా ఉందా చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలు అవుతారని? ఆ ఉన్న దెయ్యాలు చాలవా? చచ్చి నువ్వెందుకు దెయ్యం అవుతావు నీ మొహం మండ? ఉన్న దెయ్యాలు చాలు, అవి పిల్లలు పెట్టేస్తున్నాయి. దెయ్యాల మీద దెయ్యాలు పుట్టునే వస్తున్నాయి. కోటాను కోట్ల దెయ్యాలు ఉన్నాయి. అసలు మానవ జన్మ ఎత్తింది నువ్వెందుకు ఎత్తినావు? నువ్వు చచ్చిపోయిన తర్వాత దెయ్యం అయిపోయాడు అంటారు. దెయ్యం అయిపోయాడంట. మనిషి ఎప్పుడు దెయ్యము కాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అపవిత్రాత్మలు వేరుగా ఉన్నాయి, దయ్యపాత్మలు వేరుగా ఉన్నాయి, దయ్యాలు వేరుగా ఉన్నాయి. మనిషి ఎప్పుడు దయ్యము కాడు.
మరేమవుతాడు? అదే కదా మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. కొందరు మరణమును గూర్చి ఎన్ని రకాలుగా మాట్లాడారంటే, మనము కళతో ముగించాము. కళ వంటిది మనిషి యొక్క జీవితం. కళలో ఏ విధముగానైతే ఎక్కడో మనము నివసిస్తున్నాము, శరీరం మాత్రం ఎక్కడే ఉంది. మానవుని యొక్క శరీరము ఏనాటికైనా చనిపోయిన తర్వాత మట్టిలో కలవలసిందే. ఎందుకంటే మట్టి నన్ను అడుగుతుంది, అది నాది. మట్టి అడుగుతుంది మనిషిని, విన్నావా? అది నాది అని అడుగుతుంది. ఎందుకంటే దేవుడైన యెహోవా నేలమంటిని తీసుకొని నరుని నిర్మించాడు. నేలమంటిని తీసుకునే దేవుడు ఈ శరీరాన్ని నిర్మాణము చేశాడు. కాబట్టి ఆత్మ ఎప్పుడైతే మనిషిని వదిలి వెళుతుందో అప్పుడు ఈ శరీరం ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన, మరలా మట్టిలోకే వెళ్ళాలి. లేదంటే భూమి ప్రశ్నిస్తుంది, అది నాది, నాది నాకు ఇచ్చేయి అన్నట్టు. అందుకే నీవు మన్నువు కనుక తిరిగి మన్నైపోదువు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికే వెళ్ళిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కళతో మనం ఆపాము. ప్రసంగి 6:12 మానవుని యొక్క జీవితం నీడ వంటిది. ఎలాంటిది? నీడ. ఎండ ఉన్నంత వరకే నీడ మనం చూడగలుగుతాం. వెలుతురు ఉన్నంత వరకే నీడ మనకు కనిపిస్తుంది. ఆ వెలుతురు అంతర్ధానమైనప్పుడు ఇక నీడతో పని లేదు, నీడ మనకు కనిపించదు. మానవుని యొక్క జీవితం కూడా నీడ వంటిది. ఇక చివరి మాట, దావీదు కీర్తనలు ఎవరైనా చదివిస్తే మంచిది. 39వ అధ్యాయము 5వ వచనం. ఇంతవరకు నేను మీకు రెఫరెన్సులు చదివించలా, ఇచ్చానంతే. రాసుకున్నోళ్ళు ధన్యులు, రాసుకున్నోళ్ళకి రాసుకున్నంత చదువుకోండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణము, నా దినముల పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు. నా దినములు, ఇంతవరకు చాలా దినములు చూసాం. మన దినములు యాత్ర వంటివి, కూలీవాని దినముల వంటివి, నిద్ర వంటిది, కల వంటిది, నీడ వంటిది. ఇప్పుడు చివరిగా నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. అందరూ ఇలాగ అనుకోండి. చేతులున్న వాళ్ళందరూ బెత్తుడు చూపించుకోండి. అర్రా బెత్తుడు అంటే ఇదేనా? ఇప్పుడు మానవుని యొక్క జీవితము పరిమాణం ఎంతగా చేశాడంట? బెత్తడంతగా చేసి ఉన్నావు. అంటే ఏమిటి బెత్తడు? బాల్యము. ఈ చిటికిన వేలు ఇలా నొక్కికోండి. బాల్యము. రెండవది యవ్వనము. మూడవది కౌమారము. కౌమారం అనే ఒక దశ ఉంది. నాలుగవది వృద్ధాప్యము. అయిపోయింది జీవితం. ఎంత మన పరిమాణము? బెత్తడంతగా చేసి ఉన్నావు. ఈ మాత్రం బెత్తడంత పరిమాణం ఉన్నటువంటి ఈ జీవితానికి ఎన్ని రంగులు, ఎన్ని హంగులు, ఎన్ని రకాలు, ఎంత అహంకారం, ఎంత విర్రవీగుడుతనం. అయ్యో, నీ జీవితం కేవలము బెత్తడంతదేనయ్యా బాబు. కనీసం జానడు కూడా లేదు నీ జీవితం. కేవలం బెత్తడంతగా చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావు. ఇది గ్రహించగలిగితే, ఇది నీకు అర్థమైతే నువ్వు భక్తిలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా లోకం మీదే జీవించవలసి ఉంటుంది. మార్పు రాదు నీలోన. అందుకే ఈ అంచె దినాలలో ఈ వైరాగ్య సంబంధమైనటువంటి బోధను ప్రజలకు అందించమన్నాడు యేసు ప్రభువారు. ఎంతకాలమయ్యా, ఎంతకాలం ఈ విధంగా జీవిస్తావు? చాలదా? ఈ పోరాటము, ఈ ఆరాటము చాలదా? పెళ్ళైనోడా, నీకే బుద్ధి తెచ్చుకో. ఎంతకాలం, ఎన్నిసార్లు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు? ఎన్నిసార్లు అనుకున్నావు? నిన్ను కట్టుకున్నాను చూడు, నాకు చావొచ్చింది కాదని. ఎన్నిసార్లు నువ్వు నీ తలను గోడకు కొట్టుకోలేదు? గుర్తుకు రావడం లేదు. ఎంతమంది భర్తలు తమ భార్యలు చచ్చిపోతే బాగుండని ఎంతమంది అనుకోవడం లేదు? ఎంతమందో బడుద్దాయిలు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది చస్తే బాగున్ను, నేను ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుందును అని. అసలు బతికొండగానే చేసుకుంటున్న ఈ బడుద్దాయికి అది చస్తే మేలు అనుకుంటున్నాడు. ఎన్నిసార్లు నువ్వు ఇలా అనుకోలేదు? ఇంకా నీకు జ్ఞానోదయం కలగటం లేదా? ఇంకా నీకు ఆలోచన పుట్టడం లేదా? ఆలోచించు.
మానవుని యొక్క జీవితం మరణముతో ముడిపడి ఉంది. ఎంతకాలము జీవించినా ఏదో ఒక దినమున మరణము చేత నీవు బంధించబడతావు. ఈ మరణమును గూర్చి కొంతమంది కొన్ని రకాలుగా చెప్పుకొచ్చారు. ఒక 3-4 రకాలు నేను చెబుతాను. సద్దూకయ్యులు అనేవారు ఉండేవారు యేసు ప్రభు వారు జీవించిన కాలంలో. ఎవరండి? సద్దూకయ్యులు అనేబడిన వారు ఉండేవారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ఇలాంటి వారు రకరకాలైనటువంటి తెగలు యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఉన్నారు. ఈ సద్దూకయ్యులు అనబడిన వారు ఏమని బోధించే వాళ్ళంటే, అసలు ఏమీ లేదు ఈ జీవితం, మనిషికి జంతువుకి అసలు సంబంధమే లేదు, జంతువులాగే మనిషి తింటాడు, జంతువులాగే మనిషి పడుకుంటాడు, జంతువులాగే చనిపోతాడు, ఇక ఆత్మలు లేవు, పునరుద్ధానము లేదు అన్నారు సద్దూకయ్యులు. వాళ్ళ బోధ ఏంటో తెలిసినా, చనిపోయిన తరువాత తిరిగి బ్రతకడం అనేది, పునరుద్ధానం అనేది లేదు అని చెప్పే సద్దూకయ్యులు అంట వాళ్ళు అసలు పునరుద్ధానం అంటేనే నమ్మరు, తిరిగి లేస్తారంటేనే వాళ్ళు నమ్మరు. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రం. తిరిగి లేవాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానట్లు నేను ఒక మంచి విషయం మీకు తెలియజేస్తున్నాను. కడబోరం రోగినప్పుడు, పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు, వేవేల దూతలతో ఆర్భాటముతో మహిమతో దిగి వచ్చినప్పుడు ప్రభువునందుండి నిద్రించిన వారు మొదట లేతురు. ఎంత నిరీక్షణ అండి ఇది! అన్ని మతాల వారికి లేదు, అన్ని రకాలుగా విశ్వాసులకి ఇది లేదు. కానీ ప్రభు యొక్క మాట సత్యము. పునరుద్ధానం అనేది మనకి ఉన్నది. మనం తిరిగి లేస్తాం ఒక రోజున. వాళ్ళు సద్దూకయ్యులు ఆ విధముగా మాట్లాడారు. అసలు ఆత్మలు లేవు, పునరుద్ధానము లేదు అన్నారు. ఆ తరువాత వాళ్ళకంటే మహా తెలివైన వాళ్ళు, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు అనబడిన వారు ఎక్కువ మంది ఏ దేశం నుండి వచ్చారంటే గ్రీకు దేశం నుండి వచ్చిన వాళ్ళే. గ్రీకు శాస్త్రవేత్తలే అధికం ఈ ప్రపంచంలో. ఏది కనిపెట్టాలన్నా గ్రీకు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అపారమైన తెలివితేటలు కలిగినటువంటి వారు. ఆ గ్రీకు తత్వజ్ఞానులు ఏమన్నారో తెలుసా? ఆత్మ అనేది పంజరములో ఉంచబడిన చిలుక లాంటిది. ఆత్మ ఎలాంటిదట? పంజరములో ఉన్న చిలుక లాంటిది. పంజరం పగిలిపోతుంది, చిలుక ఎగిరిపోతుంది అన్నారు. ఇది వాళ్ళ జ్ఞానం. పంజరం పగిలిపోతుంది అంటే శరీరం ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఆత్మ అని వాళ్ళు ఊహించే చిలుక ఎగిరిపోతుంది అన్నారు. అయితే కొందరు ప్రశ్నించారు, ఆ చిలుక ఎక్కడికి ఎగిరిపోతుంది అని అడిగితే వాళ్ళు అన్నారు, ఎక్కడికి పోతుందో మాకు ఆన్సర్ తెలియదు అనేసారు. చేతులు ఎత్తేశారు. చచ్చిపోవడం మాత్రం అంటే వెళ్ళిపోవడం మాత్రం వెళ్ళిపోతుంది, కానీ అది ఎక్కడికి వెళుతుందో తెలియదన్న. గ్రీకు శాస్త్రవేత్తలను సైతం సవాలు చేస్తుంది బైబిల్ గ్రంథం. ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఒక్క బైబిల్ గ్రంథము బోధించినట్లుగా ప్రపంచంలో ఏ గ్రంథము బోధించలేదు. ఆత్మ విషయమై అంత విపులీకరించి బోధించబడిన గ్రంథం, ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం ఒకటే. చదువయ్యా, చదివితే నీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. వాళ్ళు తేల్చేశారు, మాకు చేత కాదు, మాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత జైనులు వచ్చారు. జైన మతం అనేది ఒకటి ఉంది, తెలుసా? ఎంతమందికి తెలియ చేతులు ఎత్తండి. జైన మతం. జైనులు ఏమన్నారో తెలుసా? మనిషికి ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఏ రీతిగా ఉన్నదంటే, చీమలో చీమంత ఆత్మ ఉన్నది, ఏనుగులో ఏనుగంత ఆత్మ ఉన్నది. ఆత్మలు లేవు అనలేదు, కాస్త ముందుకొచ్చి ఆత్మ అనేది ఉంది. ఏ రీతిగా ఉన్నది? చీమలో చీమంత ఆత్మ, ఏనుగులో ఏనుగంత ఆత్మ. చీమ చచ్చిపోతుంది, ఏనుగు చచ్చిపోతుంది, ఆత్మ చచ్చిపోతుంది అనేసారు వాళ్ళు. ఆ తర్వాత మరి కాస్త ముందుకు వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ఆత్మ విషయంలో జిజ్ఞాస కలిగినటువంటి వారు, జిజ్ఞాస కలిగిన దేశం ఏదైనా ఉన్నదా అంటే మన భారతదేశం ఒక్కటే.
మన భారతదేశము ఆత్మ సంబంధమైన విషయాలకు పుట్టినిల్లు. ఎంత అన్వేషిస్తుందో, ఎన్ని విషయాలు కనుగొనడానికి పరితపిస్తుందో. ఏమండి, భారతదేశంలో దేవుని ఎడల లేకపోతే మానవుని లోపల ఉన్న ఆత్మను గూర్చి కొన్ని వేల లక్షల గ్రంథాలు రాయబడ్డాయి. ఇంకా ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడ అన్ని గ్రంథాలు రాయబడలేదు ఆత్మను గురించిన బోధ. చివరకు మనవాళ్ళు ఏం చెప్పారంటే, ఆత్మలు అనేవి ఉన్నాయి, లేవు అనలేదు. ఆత్మలు అనేవి ఉన్నాయి, చనిపోతాయి, చనిపోయిన తరువాత తిరిగి బ్రతుకుతాయి అన్నారు. తిరిగి బ్రతుకుతాయి అన్నారు. అంటే వాళ్ళ విధానం ఏంటంటే, దానికి మన వాళ్ళు పెట్టిన పేరు ఏమిటంటే కర్మ సిద్ధాంతము. చెప్పండి, కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతం అంటే అర్థం ఏంటి? చనిపోయినటువంటి వాడు మరలా ఏదో ఒక జీవితములో మరలా జీవిస్తాడు. నానా రకములైన యోనులయందు ఆ పాపిష్టి జీవి, గరుడ పురాణము 4వ అధ్యాయముల నుండి చెబుతున్నాను, ఆ పాపిష్టి జీవి చచ్చిపోయినటువంటి ఆ ఆత్మను జీవిగా మారిపోయాడు. ఆ పాపము చేసిన జీవి తాను చేసిన పాపములను బట్టి వాడు నానా యోనులయందు అనేక జన్మలెత్తవలసి ఉన్నది అన్నాడు. ఆ జన్మలే ఈ కుక్క, నక్క, పిల్లి, పాము, పంది ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వారు చేసిన పాపములకు వారు అనుభవించడానికి వాళ్ళు ఆ రీతిగా పుట్టారట. అప్పటికి నాకు డౌట్ వస్తుంటుంది ఇలాంటివన్నీ చదివినప్పుడు. అర్థమైందా? ఇప్పుడు కాకి ఉంది. హలో, కాకి అందరికీ తెలుసును. వాడు మనిషిగా ఉన్నప్పుడు ఎవడిదో ఒకరిది అన్యాయముగా తినేయడమే వాడి పని. వాడు మనిషిగా ఉన్నప్పుడు ఎవడిదో ఒకరిది అన్యాయముగా తినేయడమే, ఎవడింటిలోనో ఒకరిది ఎత్తుకొని పోవడమే. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా వాడు ఉండలేక లాక్కొని తినేయడమే వాడు అలవాటు. ఎవడిదో ఒకరిది అన్యాయముగా తినడమే. వాడు వచ్చే జన్మయందు కాకి అయి పుట్టును. అంటే నేను డౌట్ పడుతున్నాను, అడుగుతున్నాను, ఇప్పుడున్న కాకులన్నీ గత కాలములో ఈ ఎవడి దగ్గర దొబ్బి తినేసినోడు అనమాట. ఏమిటండి ఈ బోధ? నాకేం అర్థం కాదు. గత జన్మలో ఏదో వాడు చేసిన పాపమును బట్టి వాడికి కాకి జన్మ వచ్చింది. అందుకేనండి మనిషి చనిపోయిన తరువాత మనిషికి ఇవ్వని స్థానము కాకులకి ఇచ్చే స్థానం మన భారతదేశం. తెలుసా మీకు ఆ సంగతి? 12 రోజులు చనిపోయిన తర్వాత 12 రోజులకి ఒక కూడికి పెడతాం. ఒక కూటమి, మనమంటే కూటమి, లేకపోతే జ్ఞాపకార్థ కూటమి అని అంటాం. వాళ్ళు ఏంటంటే పిండం పెడతారంటారు. ఏది? 12 రోజులకి. 12 రోజులకి ఒక పిండం పెట్టిన తర్వాత బయటకు వస్తాయి. ఇంటిలో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ చచ్చిన ముసలోడికి ఏదేది మంచిదో, ఏవేవైతే వాడు ఇష్టపడోడో, ఆడికి ఏది ఇష్టమో ఈ ఇంటిలో ఉన్న వాళ్ళకి తెలుసు, అత్తామామలకి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనవాళ్ళకి తెలుసు. మా తాతకి ఇది ఉండేది, ఇది అలవాటు. వాడి అన్నీ ఏర్పాటు చేసి ఒక ఆకులో పెడతారు. చుట్టా పెడతారు, బీడీ పెడతారు. మా ఊర్లోనైతే వైన్ కూడా పెడతారు. సీసా ఒక బాటిల్ పెడతారు. ఏమిరా ఈ బాటిల్ ఏమిటంటే, ఆ ముసలోడు ఉండేటప్పుడు గొప్ప ప్రీతిగా తాగేవాడు, అది మనం పెట్టాలని చెప్పి అది ఒకటి పెడతారు. అవునండి, నిజం చెప్తున్నాను. ఇక అన్నీ పెడతారండి. ఎందుకు పెడతారో తెలుసునా? చచ్చిపోయిన వాడు కాకి అయి పుట్టాడేమో. చచ్చిపోయిన వాడు కాదు, మరి ఆడు కాకి అయి పుడతాడని అనుకునేటప్పుడు వాడు ఎందుకు పుట్టాడు కాకిగా? వాడు బతికున్నప్పుడు అందరినీ తినేశాడుగా, అన్యాయంగా తినేశాడుగా, అక్రమంగా తిన్నాడుగా. అందుకే వాడు కాకి అయి ఉండొచ్చు. మళ్ళీ వాడికి పిలుస్తావేటి? మళ్ళీ ఎందుకు పిలుస్తావు వాడికి? మామూలుగా పిలవరు. ఇవన్నీ బయట పెట్టి నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. నేను అందరిలాగే మీకులాగే నాకు ఒక తాత ఉండోడు. హలో, మీ అందరిలాగే నాకు ఒక తాత ఉండోడు. మా నాన్నకు జన్మనిచ్చిన తాత. ఎవరతను?
మా నాన్నకు జన్మనిచ్చిన మా తాత. ఆయన చనిపోయాడు. బ్రతికున్నప్పుడు నాకు పెద్దగా తెలియదు, కొంచెం కొంచెం ఆయనతో సహవాసం నాకు ఉంది. అప్పుడు కొంచెం చిన్నపిల్లలం. సరే, చనిపోయాడు. నేను కూడా అందరితో పాటు, మా ఊరి వారందరితో పాటు శ్మశానానికి వెళ్ళాను. నాకు ఒక బుట్టతో నెయ్యిలు ఇచ్చారు. నెయ్యిలు అంటే అది మరమరాలా ఏంటంటారు కదా, ఏంటారు అవి? నెయ్యిలా మరమరాలా? మురియలు. అలాగే ఒక్కొక్కరి భాష ఒక్కొక్కరిది, ఒక్కొక్కరి మాండలికాలు ఒకరొకటి. మురియలు అవి పేలాలంటారులే, మురియలు పేలాలని కూడా అంటారు. ఒక బుట్ట నాకు ఇచ్చినారు. ఆ బుట్ట నేను చేతిలో పట్టుకొని మా తాత శవము వెనకొస్తుంటే అందరికంటే ముందు నేనే నడిచి, నాకు అప్పుడు ఎంత పోజు అనుకుంటున్నారు, ఊరాళ్ళందరూ అనుకున్నారు నేనే ముందు నడుస్తున్నాను. అప్పుడు ఈ నెయ్యిలు పట్టుకొని, పేలాలు పట్టుకొని ఇలా వెనక్కి విసురుకుంటూ వెళ్ళిపోతున్నాను. శ్మశానం వరకు విసురుకుంటూ వెళ్ళాను. అయిపోయింది. కాలిపోయాడు. అందరూ వచ్చేసారు, స్నానం చేశారు, ఇంట్లో ఉన్నారు. 11వ రోజు వచ్చింది. చేయాల్సిన కార్యక్రమం చేయాలిగా. పురోహితులు మా ఇంటికి వచ్చారు. ఇంటి లోపల కార్యక్రమం అంతా జరుగుతుంది. మా ఇంటికి ఒక మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు అంటే ఇప్పుడు ఈ మంత్రులు గారు, ఆ మంత్రి. ఆయన వచ్చాడు. మా అన్నదమ్ములందరికీ పిలిచాడు. చిన్నోడా పెద్దోడా రండ్రా అని మా నాన్న పిలిచాడు. దేనికో అనుకున్నాం. అందరము వెళ్ళిపోయిన తర్వాత అందరి తల కూడా డెక్కేశాడు. అందరి తల గుండులు అయిపోయి, తల గుండు అయిపోతే మొత్తం తీసేస్తే బాగును, వెనకాలకి మాత్రం పిలకుంచారు. నాకు ఎంత సిగ్గేస్తుందంటే, స్కూల్కి వెళ్ళాలి, మా అన్నయ్యలకి వాళ్ళందరికీ ఒక ఈ మాత్రం పిలక ఉంచారు. ఓహో, ఇలాగ ఉండాలేమో, ఏం తెలుస్తుంది అప్పుడు, ఇలాగ ఉండాలేమో అనుకున్నాను. సరే, అయిపోయింది. ఆ లోపల పురోహితుని చేత పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఇక మా నాన్నగారు, మా ఇంటి జ్యేష్ఠుడు, ఆ పెన్నం పట్టుకొని అదేదో చెంబులో ఉంటుంది, అవన్నీ తీసుకెళ్ళి నీటిలో పోయాలి, నీటిలో వేసి రావాలి. ఈలోగా ఆకు మీద వేసినటువంటి నానాజాతి సమిత అంతా అందులోనే ఉంది. ఆ పెండంలోనే ఉన్నాయి. ఆ ముసలోడికి ఏదేది అవసరమో అవన్నీ కూడా వేశారు. పప్పు ఉంది, అన్నం ఉంది, చికెన్ ఉంది, కూర ఉంది. ఆ ముసలోడికి ఏది అవసరమో అన్ని ఫ్రూట్స్తో సహా అన్ని పెట్టాం. ఆ ఇంటి ముందు మా అమ్మ వచ్చి పెట్టింది. అమ్మ, అవి ఎందుకమ్మా అన్నాను. మా అమ్మ ఏమీ ఆలోచించకుండా, అది మీ తాత తింటాడు లేరా, తాత భోజనం అన్నది. మీ తాత వచ్చి తింటాడు, తాత భోజనము అన్నది. నేను ఆశ్చర్యపోయాను. అదేంటది, తాత రావడం ఏంటి? తాత చనిపోయాడు కదమ్మా. మా అమ్మ చాలా సీరియస్గా ఉంది. చుట్టాల బంధువులు అందరూ వచ్చేసి ఉన్నారు. రేయ్, అవన్నీ నాకు అడక్కరా, నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను, నీకు ఆన్సర్ చెప్పలేను. అది తాతయ్య భోజనం, నువ్వు రా, లోపలికి రా. తాతయ్య భోజనం బయట పెడితే తాతయ్య వస్తాడు కదా, మరి అది తాతయ్యకి అని చెప్పారు కదా. చూశాను, ఎదురు చూశాను. మీరు పనుల్లో ఉంటే పనుల్లో ఉండండి అని నేనేం చేశానంటే, బయట అరుగు మీద కూర్చున్నానండి. కూర్చొని ఏ వీధి వెంబడైతే, పెద్ద వీధి మాది, ఏ వీధి వెంబడైతే మా తాతను మోసుకుని పోయారో ఆ ఊరు చివరి వరకు అలాగే చూస్తున్నాను. మడపల్ని చూస్తున్నాను, పెండాన్ని చూస్తున్నాను, తాతను చూస్తున్నాను. ఎందుకంటే ఇలాగే వెళ్ళాడుగా, మళ్ళీ వాడు అలాగే వస్తాడు. రాలేదు. చాలా సమయం అయిపోయింది. ఈలోగా ఒక నల్లటి కాకి వచ్చి వాలింది. కాకి వచ్చి వాలిన వెంటనే, మరి నాకు తెలియదు కదా తాత కాకయ్య వస్తాడని. తెలిస్తే నేనేమనకపోదును. కాకయ్య వచ్చింది అని తెలిస్తే నేను ఆ పని చేయను. కాకి వచ్చి తినడంతో నాలో ఎక్కడ లేని కోపం వచ్చేసి, అది మా తాత భోజనం అయితే నీవొచ్చి తింటావా అని చెప్పి అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని విసిరాను. అది కాస్త 2 జంపులు ఇంగ్లేసింది. దాని దుక్కే చూస్తుంది. ఈలోగా మూలకి వెళ్ళి ఒక కర్ర తీసుకుని వచ్చాను. ఇంట్లోకి వెళ్ళి, ముసలోడు కర్రలే, ఆ కర్ర పట్టుకుని వచ్చి ఆ పెండమ దగ్గర ఇలా కూర్చున్నాను. వస్తుంది ఇప్పుడు ఆ కాకి.
కాకి ఏ విగ్రహం మీదనైనా వాలుతుందట, కానీ గాంధీ గారి విగ్రహం మీద వాలదంటారు. ఎందుకు? అతని చేతిలో కర్ర ఉంటుంది కాబట్టి రాదది. సరే, జోగ్గం. అలాగే అక్కడే కూర్చున్నాను. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది. వెళ్ళిన వారు వెళ్తున్నారు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు, ఇంటిలో భోజనాలు అవుతున్నాయి. మా అమ్మ లోపల నుండి చిన్న అని పిలిచింది. అమ్మ ఏం చేస్తున్నావు, రా భోజనం చేయవా అన్నది. నేనన్నాను, ఉండమ్మా, కాకులు వచ్చి తినేస్తున్నాయే, తాత భోజనం తాత రాడు, చుట్టూ కాకులు వచ్చేసాయమ్మా అని ఒకంత ఏడుపు వచ్చింది నాకు, చిన్నపిల్లాడిని కాబట్టి. మా అమ్మ గుండె బాదుకుంటూ, ఓరి నాయను, ఓరి నా కొడుకు అని దగ్గరకు వచ్చి నా వీపు మీద చెల్లుమని 4-5 దెబ్బలు కొట్టి, దుర్మార్గుడా, ఆ కాకులే మీ తాతరా. ఇదా అసలైన మర్మం. మరి కాకులే తాత అయినప్పుడు మరి ఎందుకమ్మా నువ్వు చెప్పలేదు? నువ్వెక్కడ చెప్పనిస్తున్నావురా? అసలు కనబడుతున్నావా? అయినా అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చోవడం ఏంటి అని నా చేతిలో ఉన్న కర్రను బయటికి విసిరేసి, ఆ ముసలోడు ఎంత దుఃఖపడి వెళ్ళిపోయాడు. మరి నేను ఎవడికి రానివ్వడం లేదు. అది మా అమ్మ బాధ, మా అమ్మ బాధ. మరణం తరువాత ఇవన్నీ జరుగుతాయా? అయితే ఒక్కసారి వేమన యోగి దగ్గరికి వెళదాం. ఎక్కడికి? విశ్వదాభిరామ. అందరికీ తెలిసిన వాడే. చూశారు ఎప్పుడైనా అతన్ని? చూసారా? ఒకవేళ చూస్తే మీకు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి, నా అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను. కొంచెం కలుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా పరిచర్యకు అతని శతకము, అతను రాసిన పద్యాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వేమన యోగి ఏమన్నాడో తెలిసిన? పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా. హలో, పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా. పియ్య తిరడు కాకి. అసలు కాకి ఏమి తింటది? చిచ్చి. పియ్య తినడు కాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవే. ఇది నా పద్యం కాదు. ఎవరిది? అందరూ చెప్పాలి ఎవరిది. మీకు డౌట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోండి. ఒకవేళ ఈ పద్యం ఎక్కడయ్యా, నేను ఎప్పుడూ చదవలేదు, నా చదువు ఎంతసేపు, ఉప్పు కప్పురం బొక్క పోలికి నుండి చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ అంటావేమో. ఎందుకంటే ఆ పద్యాల కంటే పెద్ద పద్యాలు మన పుస్తకాల్లో కనబడవు. కనబడితే అసలు రంగు బయటపడుద్ది. అందుకే అవన్నీ తొంగలు తొక్కేసి మీ మొహాల మండ ఈ 4 పద్యాలు మీకు సరిపోతాయిలే అని ఉప్పు కప్పు రంబు లాంటి పద్యాలు మన మొహాన్ని కొట్టారు. తాతల కాలం నుండి ఈ కాలం వరకు అవే చదువుతున్నాం, మారలేదు. ఇంక ఈ పద్యాలు ఎక్కడుంటాయో మీకు తెలుసిన? పుస్తకం పేరు వేమన పద్యరత్నాకరము, రచయిత శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం శాస్త్రి. దాని ఖరీదు, పుస్తకం ఖరీదు 600 రూపాయలు. దొరుకు చోటు ఏలూరు పట్టణము. ఎంతకంటే మీకు ఎవడు అడ్రస్ ఇవ్వడు. ఇచ్చాను, డబ్బులుంటే కొనుక్కోండి, తెప్పించుకోండి, చదవండి. ఈ పద్యాలన్నీ అందులో ఉన్నాయి. తల్లి తండ్రి బ్రతికినప్పుడు వారికి పట్టెడు అన్నం పెట్టలేని దుర్మార్గుడు, వాళ్ళను పోషించలేని దుర్మార్గుడు, అనాథ శరణాలయాలకు పంపించేస్తున్నటువంటి ఈనాటి కొడుకులు, తల్లి తండ్రి బ్రతికుండగా వారికి పట్టెడు అన్నం పెట్టలేదే, చచ్చిపోయిన తర్వాత పిండాలు పేరిట ఏమిట్రా ఈ ఖర్చు? పిండాల పేరిట ఎలాంటి ఖర్చు పెడుతున్నారో చూడండి. బ్రతికున్నప్పుడు వాళ్ళని కాళ్ళతో తన్నేశారే, బ్రతికున్నప్పుడు వారి కన్నీటిని మీరు చూడలేదే, బ్రతికున్నప్పుడు ఎప్పుడు చస్తావురా అని చెప్పి చేదరించుకున్నావే, చచ్చిపోయిన తర్వాత ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది నీకు ఈ ప్రేమ?
అందుకే వేమన యోగి అంటున్నాడు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు. వేమనదే సుమతిదే? చెప్పండి రా, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు వారు మీ మొహాల మండ. పుట్టనేమి వాడు గిట్టనేల, పుట్టలో ఉన్న చెదలు పుట్టవా గిట్టవా. విశ్వదాభిరామ వినురవే. అసలు ఎందుకయ్యా ఈ దయలేని జీవితం? అమ్మని నాన్నని మరిచిపోయి బ్రతికున్నప్పుడు వారికి ఒక బట్ట పెట్టక, తిండి పెట్టక, సరైన దుప్పటి ఇవ్వక, వాళ్ళు చలిలోనే బయట ఉండి మంచానికి పరిమితి అయిపోయి, నీవు ముసలిదానవు కావా? నీవు ముసలోడువు కావా? జాగ్రత్త, మనుష్యుడు ఏమి విత్తును? చెప్పండి, మనుష్యుడు ఏమి విత్తును అదే పంటను కోస్తాం. ఇవాళ నీ తల్లి నీ తండ్రిని సరిగా చూడకపోతే ఒకరోజు రాకపోతుంది, నీ గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా నీకు సరిగా చూడరు. ఇదే విత్తిన దానిని కోయడము అంటే. మరణమును గూర్చినటువంటి సంగతులు రారు. వాళ్ళు మళ్ళా కాకులుగా రారు, పిల్లులుగా రారు, ఏమండి కుక్కలుగాను నక్కలుగాను రారు. మనిషి ఒకవేళ ఈ భూమి మీద రక్షింపబడితే మరణానంతరం పరదైసులోనికి వెళతాడు. తర్వాత ప్రభువు రాకడలో పునరుద్ధానమందు అందరి ఆత్మలతో కూడా తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణమును గూర్చినటువంటి అనేకమైన సంగతులు ఉన్నాయి. ఈ మరణానికి కారణమేమిటో వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి మరణమునకు కారణం ఏ గ్రంథములో లేదు. మరణం అనేది ఉన్నది అన్నాయి గ్రంథాలు, కానీ మరణమునకు కారణమేమిటో తెలియజేసింది బైబిల్ గ్రంథం ఒక్కటే. బైబిల్ గ్రంథము తెలియజేసిన మాట ఏమిటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసినందువలన దేవుడు అనుగ్రహించు మహిమను, అందరిలో పాపముంది అంతే. దేవుని మహిమను వారు పొందలేకపోతున్నారు. ఈ పాపము ఎప్పటి నుండి ఉన్నది? కీర్తన గ్రంథం 51:5 ప్రకారము పుట్టుకతోనే మానవుని మీద ఈ పాపము రాజ్యమేలింది. తల్లి గర్భములో నుండే పాపముతో మానవుడు జన్మించడం జరిగింది. అయితే ఎలా? ఈ పాపం పోయే మార్గమే లేదా? ఉంది. అయితే పాపానికి ఒక జీతం ఉన్నది. పాపము వలన వచ్చు జీతము, అది అసలు కారణం. మానవుని యొక్క మరణమునకు కారణం ఏమిటి అంటే పాపమే కారణం. అయితే ఇప్పుడు మనిషి ఆ మరణము నుండి జయించాలంటే, ఆ నరకము నుండి జయించాలంటే ఒక మార్గం ఉన్నది. మానవుడు ఏర్పాటు చేసుకున్న మార్గముల ద్వారా మనిషి మోక్షానికి చేరలేడు. చాలామంది రకరకాల మార్గాలండి ఏర్పాటు చేసుకున్నారు. గురు మార్గం అన్నారు, యోగా మార్గం అన్నారు, కర్మ మార్గం అన్నారు, ఏమండి రకరకాలైన భక్తి మార్గం అన్నారు. ఎన్నెన్నో మార్గాలు మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిరాశ నిస్పృహలతో మిగిలిపోయాడు. దైవాన్ని చేరలేకపోయాడు, దైవాన్ని కనుగొనలేకపోయాడు. దైవాన్ని కనుగొనే దిశలోనే ఇన్ని మతాలు లోకములో పుట్టుకొచ్చాయి, ఇన్ని అభిప్రాయాలు పుట్టుకొచ్చాయి. మరి దేవుని దగ్గరికి చేరే మార్గము ఒకే ఒక్కటి. దేవుడు ఆకాశం నుండి చూశాడు, మానవులు నా దగ్గరకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు పడుతున్నారండి. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మానవులు నా దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారంటే అవి వారి మార్గములు. వాళ్ళు తమ సొంత మార్గములను బట్టి నా దగ్గరకు రావాలనుకుంటున్నారు. అలా మీరు రాలేరు. ఆ ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశాడంటే తానే మానవుడై యేసుక్రీస్తు నామధేయముతో భూమి మీద అవతరించాడు. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. మానవుడు ఏర్పాటు చేసుకున్న మార్గముల వలన మనిషికి మోక్షము లేదు. దేవుడే మార్గమై భూలోకమునకు దిగి వచ్చి ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప రాలేడు దేవుని దగ్గరికి రాలేడు. దేవుని దగ్గరికి చేరే మార్గము ఒకే ఒక ఏకైక మార్గము. అన్ని మార్గాలు లేవండి.
అన్ని మార్గాలు లేవు, ఏ మార్గమునైనా పోవచ్చు అనుకుంటున్నావేమో, పోలేవు. పురాతనమైన మార్గం ఏదో తరచి చూడండి, వెరచి చూడండి, పరీక్షించండి, పరిశోధించండి. మార్గం ఒక్కటే, దేవుడొక్కడే, మార్గము కూడా ఒక్కటే, సత్యము ఒక్కటే, జీవము ఒక్కటే. ఆ ఒక్కటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచన చేసి మన పూర్వీకులు, పురాణ పురుషులు, మహర్షులు, వేదర్షులు ఎన్నో రకాలైనటువంటి మాటలు తీసుకొచ్చారు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ, ఓం శాంతి 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 అన్నారు. ఏమిటయ్యా దీని అర్థము? ఇది ఒక ఉపనిషత్తులో మహర్షులు చేసినటువంటి ప్రార్థన. ఏమిటి ప్రార్థన అంటే, అసతోమా సద్గమయ. ఈనాటి ప్రార్థన కాదు, చాలా పురాతనమైన కాలములో నుండి మహర్షులు చేసినటువంటి ప్రార్థన, మునీశ్వరులు చేసిన ప్రార్థన, తపోధనులు చేసిన ప్రార్థన. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసతోమా సద్గమయ. దేవా, నేను అసత్యములో ఉన్నాను, నాకు సత్య మార్గాన నడిపించు. సత్య మార్గములో నన్ను నడిపించు. మరి సత్యం ఎవరు? యేసు ప్రభువారు తానే స్వయముగా చెప్పాడు, నేనే సత్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. సత్యము అంత ఈజీగా దొరకదు. సత్యమును గూర్చి రేపు మాట్లాడదాం. అంశం ఇదే కానీ సత్యమును గూర్చిన సంగతులు రేపు మాట్లాడదాం. అది చాలా లోతైనదంట. సత్యం అనేది చాలా లోతైనది, చాలా దూరముగా ఉన్నది. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? పరిశీలిస్తే కానీ సత్యము దొరకదు. చాలామంది మాకు సత్యము తెలిసిపోయిందో అంటారు. ఏమి తెలిసింది? నా బొంద తెలిసింది. నీకు అసలు నీకు తెలియదు. సత్యమును గూర్చిన అవగాహన నీకు లేదు. అందుకే ఇన్ని రకాలైనటువంటి మార్గాలను, మతాలను ఏర్పాటు చేసుకున్నాడు మానవుడు. కానీ దేవుని దగ్గరకు చేరే మార్గము ఒకే ఒక్క మార్గము, అది యేసుక్రీస్తు మార్గమే, మరొకటి లేదు. ఎన్ని మార్గాల గుండా ప్రయాణం చేసినా నీకు ఆయాసము, దుఃఖము, ప్రయాసే తప్ప ఊరికి పోవు త్రోవ నీకు తెలియదు. తెలియక మనుషులు ఆయాసపడుతున్నారనుంది బైబిల్. ఊరికి పోవు త్రోవ తెలియక మనుషులు ఆయాసపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఏదో చేరిపోవాలి, ఏదో వెళ్ళిపోవాలని. కానీ ఆన్సర్ యేసుక్రీస్తు దగ్గర ఉంది. సత్యం ఆయనే. తమస్సోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, జ్యోతి అంటే వెలుగు. దేవా, మేము చీకటిలో ఉన్నాము, మాకు వెలుగు కావాలి. యేసు ప్రభువారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అది మరి వెలుగు కోసం కావాలనుకున్న, అయ్యా ఈ చీకటి జీవితములలో నుండి మాకు వెలుగు స్వరూపుడా ఉదయించు, ఉదయించు అని వాళ్ళు ప్రార్థన చేస్తే రావలసిన వాడు, ఉదయించవలసిన సూర్యుడు ఉదయించాడు. 2000 సంవత్సరాల క్రితం చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. దేవునికి స్తోత్రం. అదే అసలైన సూర్యోదయం, అదే నీతి సూర్యుని ఉదయం. ఆయన జన్మించాడు. చీకటిలో ఉన్నవారు వెలుగును చూశారు. మృత్యోర్మామృతంగమయ. దేవా, నేను పాపమును బట్టి మృతి చెందాను. అసలు మరణం అనేది ఎందుకు వచ్చింది అనుకున్నాం ఇందాకలో? పాపము వలన వచ్చు జీతము మరణం. ఎలా అనగా మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఏం అనుమానం లేదు, అందరం చచ్చిపోయి ఉన్నాం. చనిపోయినటువంటి వారు తిరిగి మృత్యుమును జయించే ఆ అమృతం మాకు కావాలయ్యా అని
వాళ్ళు అడిగారు, మృత్యోర్మారం అమృతంగమయ. అమృతం అంటే అమృతం తాగిన వానికి మరణము లేదని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఆ అమృతం ఎవరో కాదు, జీవామృతము జీవవాక్యమై ఉన్న బైబిల్ గ్రంథమే అమృతం. ఈ బైబిల్ గ్రంథాన్ని నీవు తాగినప్పుడు, తినప్పుడు నీకు ఈ లేఖనం నెరవేరుతుంది. ఆ రోజున మృత్యోర్మారం అమృతంగమయ. దేవా, నేను మృతుడునైపోయాను, నాకు అమృతం ప్రసాదించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడు. అంతే ఆన్సరు. వేల లక్షల సంవత్సరాల క్రితం మహర్షులు ప్రార్థనకు జవాబు యేసు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆనాడు వారు ప్రార్థనలు చేశారు, జవాబు యేసులో దొరికింది. ఇదే కాదండి, ఏ విషయమైనా నీకు యేసుక్రీస్తు దగ్గర ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. నువ్వు ఒకవేళ దైవాన్వేషణ చేస్తున్నావా, దేవుడు ఎవరో అని నిరీక్షించి ఫెయిల్ అయిపోయావా, రా యేసు దగ్గరికి రా. నీ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ యేసు దగ్గర నీకు దొరుకుతాయి. నువ్వు అన్వేషించు, ఆలోచించు, పరిశీలన చెయ్యి. సత్యమును గురించి తెలుసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా రండి. రేపు మీ స్నేహితులను తీసుకుని రండి. ఇంతవరకు మీరు వినే సత్యము వేరు, రేపు మీరు వినబోతున్న సత్యము వేరు. మాకు సత్యం తెలుసులండి. ఏంటి మీరు బోధించే సత్యం? బైబిల్ సత్యమేగా చెప్తా. అవును, నేను చెప్పేది బైబిల్ సత్యమే, కానీ అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. రండి, పరీక్షించుదాం, పరిశీలించుదాం. మీ స్నేహితులకు తెలియజెప్పండి. మీటింగ్లు అవుతున్నాయి, ఒకసారి రా అని చెప్పండి. ఈ మాటలు వినేటప్పుడు ఖచ్చితంగా వారు ఆలోచనలో పడతారు. ఆ ఆలోచనే వారిని యేసు దగ్గరికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. వారిని ఆలోచింపజేసే మాటలు చెప్పండి, ఆలోచింపజేసే మాటలు చెప్పండి. నేను త్వరగా ముగిస్తున్నాను. కాబట్టి పాపము పరిహారమయ్యే మార్గం ఒకటి ఉంది. అది కూడా రేపు సత్యమనే ప్రకటనలో అది వస్తుంది. ఇప్పుడు మరణం అనేది అందరికీ వస్తుంది. మరణమును గూర్చి ఒక పెద్ద మహానుభావుడు కొన్ని సంగతులు చెప్పాడు. నేను ఆ మాటలు చెప్పి ముగిస్తాను. హలో, ఎక్కడే ఉన్నారా? ముగించక ముందు ఈ మాటలు చెప్పి మీరు చక్కగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. ఇది విని చక్కగా వెళ్ళండి. అందరికీ తెలిసినటువంటి వాడు, చాలా గొప్ప మహనీయుడు. ఆయన పేరు జాషువా. జాషువా అంటే తెలుగులో ఏంటి అర్థం? యెహోషువ. ఆ జాషువా గారి ఇంటి పేరు గుర్రం. ఇంటి పేరు కూడా బాగుంది. ఎందుకంటే నీవు నా ప్రియురాలా, నీవు ఆ ఫరో రథాశ్వానివై ఉన్నావు అన్నాడు. అశ్వం అంటే గుర్రం, ఇంటి పేరు గుర్రం. వెరసి ఆయన గుర్రం జాషువా. భారతదేశమే గర్వించదగినటువంటి ఒక దళిత క్రైస్తవుడు గుర్రం జాషువా. ఆయన మహాకవి గుర్రం జాషువా. ఆయన కలము నుండి పుట్టిన కొన్ని వచనాలు మరణమును గూర్చి చెబుతాను మీకు. ఆయన కలము నుండి పుట్టినటువంటి కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. మరణమును గూర్చినటువంటి విషయాలు. బ్రతికున్నప్పుడు నాది 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 అని ఎన్నో రకాలుగా అల్లాడిపోతాం. ఈ జీవితం ఎన్ని రకాలుగా అల్లాడిపోతామో అలాంటి ఆ గుర్రం జాషువా గారు ఒకరోజు శ్మశానము దగ్గరికి వెళ్ళాడు. వింటున్నారండి? శ్మశానానికి ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసునా? అప్పటికే ఆయన ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు రాస్తే ఆనాటి బ్రాహ్మణులు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించినటువంటి గుర్రం జాషువా గారు ఆయన కవితలు రాస్తుంటే ఆనాటి బ్రాహ్మణులు, రేయ్ రాస్తే గీస్తే మేము రాయాలి, దళితముండా కొడక నీవెవడవరా రాయటానికి అని ఒక దళితుడిగా గుర్రం జాషువాని గ్రామ బహిష్కరణ చేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో గుర్రం జాషువా గారు చివరకు శ్మశానమునకు చేరుకున్నాడు. ఎందుకంటే అక్కడెవరు వద్దనరుగా. హలో, ఊర్లో ఉండొద్దు. నువ్వు కులము తక్కువ వాడివి, మతము తక్కువ వాడివి, నీవు ఊర్లో ఉండడానికి వీలు లేదు. ఎక్కడుండాలి? ఎక్కడో ఉండు. ఊరు వదిలి వెళ్ళిపో. ఊరు వదిలి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు? శ్మశానమే ఆయనకు దొరికింది. శ్మశానానికి వెళ్ళి, ఎందుకంటే అక్కడికే ఎందుకు వెళ్ళాడు?
వేరే స్థలానికి వెళ్ళిపోవచ్చు కదా, ఏదో ఒక దేవాలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు తెలుసునా? గ్రామము అతనిని వెలివేసింది. అప్పుడు గ్రామస్తులతో అనుకుంటున్నాడు, రేయ్, ఏనాటికైనా మీరు రావలసిన స్థలము ఇదేగా, ఏది? శ్మశానమే. అప్పుడు దళితులు ఏం చేసేవారంటే ఆ కాలంలో శవమును కాల్చడము, దాన్ని కింద మీద వేసి పడేసి కర్రల మీద వేసి కుళ్ళబొడిసి, ఏమండి అసలు కోపమంతా తీరిపోద్ది అక్కడ. శవాన్ని దహనం చేసేవాళ్ళు ఆ కాలంలో దళితులే. అర్థమైందా? మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉంటే హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ జోషువా గారు ఆ శ్మశానములో, ఇది కూడా వైరాగ్యమేనండి, అందుకే నేను పాటతో ప్రారంభించాను. ఆ వైరాగ్యపు ధోరణిలో అంటున్నాడు, మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునల్, మాయా అమేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబునల్, నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక, ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ గాలుచో, ఇప్పుడిందున్ కట్టెలన్ గాలుచో, ఇల్లాలని రాదు పుత్రుడు తోడైనాడు తప్పింపగను. అలమండలో హరిశ్చంద్ర నాటకం ఏంటనుకుంటున్నారు మీరు? అలమండలో హరిశ్చంద్ర నాటకం ఏంటి? హరిశ్చంద్ర నాటకంలో కాట్సీని పద్యాలు ఇప్పుడే రాబడుతాయి. ఏ వేకువజాములో కదా అవ్వాలి, 10 గంటల లోపల ఇంకా అరణ్య సీన్ అవ్వాలి, ఇక బోల్డ్ అని సీన్లు అవ్వాలి. అమ్మకం సీన్ ఉంది, అరణ్య సీన్ ఉంది, అప్పుడే కాటు సీన్ గెలిపోయింది ఏంటి అనుకుంటున్నారు. వాస్తవంగా హరిశ్చంద్ర నాటకాన్ని బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాశారు. కానీ ఆ నాటకము, ఆ పద్యాలు మానవ జాతికి రుచించలేదు. అసలు తెల్లవార్లు ఉండాలి ఈ నాటకానికి. భారతదేశంలో తెల్లవార్లు సూర్యోదయమైనప్పటికీ కూడా ప్రజలు లేవకుండా అలాగే చూసే నాటకం ఏదైనా ఈ భూమి మీద ఉన్నది అంటే అది సత్యహరిశ్చంద్ర నాటకం. ఈ సత్యహరిశ్చంద్ర నాటకానికి అత్యంత విలువైనది, గుండెకాయ లాంటిది ఏంటో తెలుసునా? కాటిసీను. బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాసిన పద్యాలు కాటిసీనుకి ఫలించలేదు. ఎందుకంటే నాటకం రసవత్తరంగా జరగట్లేదు. మధ్యలో ప్రజలు వెళ్ళిపోతున్నారు, యాక్టర్లు మిగిలారు, స్టేజీల మీద మనుషులు లేరు. అప్పుడు ఆలోచించారు, ఈ నాటకం ఒక్కసారి దళితుడు వెలివేయబడినటువంటి దళిత కవి యొక్క పద్యాలని ఒక్కసారి మనం నాటకంలో పెడదాం అని హరిశ్చంద్ర నాటకములో గుర్రం జాషువా గారి పద్యాలు ఎప్పుడైతే పెట్టడం జరిగిందో, ఈనాటికి ఆచంద్ర తారార్కముగా వినిపించబడుతున్న ఏకైక నాటకం సత్యహరిశ్చంద్ర నాటకం. అసలు ఆ నాటకం మీరు ఎప్పుడు చూసారా? చూసిన చేతులు ఎత్తండి. ఏడు చూసా? నా బంధు చూసినావు, ఏడు చూసి ఉంటావు. బాగా పాడాడు రా, డివి సుబ్బారావు బాగా పాడాడు, చేమకుర్తి నాగేశ్వరరావు ఇంకా పాడాడు, ఏమండి ఎడ్ల గోపాలం అయితే మరి చెప్పనక్కర్లేదు అని ఇవి చెప్పుకున్నాము. కానీ ఆ పద్యాలు రాసిందెవరు, ఆ పద్యంలో ఉన్న భావం ఏమిటో ఏనాడైనా నువ్వు గ్రహించావా? ఏ హరిశ్చంద్రుడైనా నీకు చెప్పాడా? ఈ హరిశ్చంద్రుడే నీకు చెప్పాలా?
ఇంకెవడు చెప్పలేడు. పద్యాలు పాడుతారు, వెళ్ళిపోతుంటారు అంతే. ఇక్కడే ఉన్నారా? ఏమిటి ఈ పద్యంలో ఉన్నటువంటి ఆ వైరాగ్యం ఏమిటి, భావం ఏమిటి? మానవుడు ఈ లోకమంతా మాయా అని తెలుసు, తెలీదండి? ఆ ఏముందలేరా అంతా మాయా. ఇవాళ ఉంటాం, రేపు మాట్లాడండి, రేపు పోతాం. ఏముందరా ఈ జీవితం అంతా వట్టి మాయ, ఆఖరికి ఏమీ కనబడదు. సొలొమోను మహారాజు చెప్పినట్టు అంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం, ఏమీ లేదు ఈ జీవితం, ఏమి జీవితము అని తెలుసు. మోహంబున తెలిసి మళ్ళీ ఏమిటి వ్యామోహం? మాయా అమేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబున, ఈ వ్యామోహములో పడిపోయి ఇదంతా మాయన నీకు తెలిసినప్పటికీ కూడా భార్య మీద, పిల్లల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద వ్యామోహమును పోవటము లేదు నీకు. ఆ వ్యామోహముతో నా ఇల్లాలని, నా కుమారుడని ప్రాణంబుండు నందాక. ఎంతవరకు నా ఇల్లాలు, నా ప్రియురాలు, నా ప్రేమ, నా భార్య, ఎంతవరకు? నా ఆస్తి, నా పిల్లలు, నా ఐశ్వర్యం ఎంతవరకు? ప్రాణంబుండు నందాక. ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిపోయింది ఈ శరీరం. నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నాది నాది నాది, ఏది లేదు నీది. ఏది నీది కాదు, ఏది నీతో రాదు. తెలియదంటారా? మనిషికి తెలియదండి. అడిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏముందలేండి ఈ జీవితం, ఏదో అయ్యా ప్రభువును నమ్ముకోండి అయ్యా, మీకు వయసు కూడా అయిపోయింది అయ్యా అంటే, ఆ వయసు అయిపోయినట్టు ముసలోడు ఏమంటాడు తెలిసిన? మాకెందుకు లేండి అయ్య గారు, మాకెందుకు, ఏదో మీలాంటి కుర్రోలు అలా వెళ్ళాలి కానీ మాకెందుకు, మేము కాటికి కాలు చాపుకున్నాం. కాటికి కాలు చాపుకున్న ఒక ముసలోడిని నేను విజిట్ చేశా. పాపం 1 నెల రోజుల క్రితం ముసలిది చచ్చిపోయింది. కొంచెం ఆ జ్ఞాపకాలు ఉంటాయి కదూ? హలో, ఉంటాయి. భార్య చనిపోతే భర్తకి కొంచెం ఆ జ్ఞాపకాలు ఉంటాయి. మా ఊరే కాబట్టి ఊరిలోనికి వెళ్ళిన తర్వాత కొంచెం పరామర్శించాను. ముసలిది చచ్చిపోయిందట, సరే వెళ్ళి చూసొద్దామని. ఈయన కాటికి కాలు చాపుకొని ఉన్నాడు. వెళ్ళి, తాత ఏంటి మరి అమ్మమ్మ ముసలిది చనిపోయిందట కదా అన్నాను. అవునరా చనిపోయింది, మరి ఎవరు మాత్రం ఉండిపోతాం, మరి నువ్వు బాగున్నావా అన్నాడు నాతోని. నేనే బాగానే ఉన్నాను, మరి నీ సంగతి ఏంటి? ఏమి బాగురా, ముసలిది చచ్చిపోయింది, నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఇంకేం చేస్తాం అన్నాడు. చూద్దాం అసలు ఈ వైరాగ్యం ఏమిటో అని. ముసలిది లేకపోయిందిలే, మళ్ళీ పెళ్లి చేసుకో అన్నాను నేను. అంటే అంటాడు, నాకెవరు పిల్లనిస్తారా అంటే, ఇస్తే చేసుకుంటావా దుర్మార్గుడా, ఏం పీకుదామనరా? చావడానికి సిద్ధమైపోయి ఉన్నాడు. ముసలిదారి చచ్చిపోయిందని ఏదో కనికరమ చెప్పునంటే, ఇప్పుడు పెళ్ళేంట్రా అనవలసినటువంటి బడుద్దాయ్ ఏమంటున్నాడండి? నాకెవర్రా పిల్లనిచ్చేది అంటే, ఇస్తే ఏం చేయడానికి పాట ఆడదామని పనికి మాలినాడు. చచ్చిపోయిన మనిషికి అంటారు కదా, చింత చచ్చినా ఈ దేహము, దిక్కుమాలిన ఈ దేహము ఈ భవబంధాలని వదలడానికి ఇష్టపడదండి. చావునికి సమీపమై ఉన్న మంచం మీద ఉన్నటువంటి వ్యక్తిని మీరు అడగండి, ఎప్పుడు ఏడవని వాడు ఆ రోజు ఏడుస్తూ ఉంటాడు, కన్నీళ్లు విడుస్తూ ఉంటాడు. కారణం ఏమిటి? తన భార్య ఏమైపోతుందో, బిడ్డలు ఏమైపోతారో, ఆస్తులు ఏమైపోతాయో, అంతస్తులు ఏమైపోతాయో, దీని కొరకే వాడు ఏడుపు. పుట్టిన నాటి నుండి చచ్చినంత వరకు మనిషి ఏడుపిదే. కానీ నా మరణానంతర జీవితం ఏమిటి అని ఆలోచించడు. ఎవరు రారండి, ఎవరు రారు. ఎవరైనా వస్తారనుకుంటున్నారా? అంటే ప్రాణం ఉండునందాక
అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలంగాలుచో. అల్లాడినంత కాలము అల్లాడింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఈ కట్టె ఎక్కడికి వెళ్ళింది? కట్టెల్లోనికి వెళ్ళిపోయింది. వాళ్ళది కట్టే, మంది పెట్టే, తేడా ఏం లేదు. ఇంకొక మాట, అసలు కట్టె లేకపోతే పెట్టి అవ్వదు. ఇందులో చాలా మర్మం ఉంది. అవన్నీ చెప్పడానికి అంత టైం ఏది? అవ్వదు. రేపు 7 గంటలకు ఇచ్చేయండి, 12 గంటలకు మీకు వదిలేస్తాను. మరి లేకపోతే నాతో చాలా ప్రమాదం అండి, చాలా కష్టం. సరే, నేను ముగించుతున్నాను. ఏది శాశ్వతం? ఏది శాశ్వతం చెబుతున్నాడు. ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలంగాలుచు. ఇల్లాలని రాదు. బ్రతికినప్పుడు నా ఇల్లాలు అన్నావు, బ్రతికినప్పుడు ప్రాణమున్నప్పుడు నా భార్య అన్నావు, ప్రాణమున్నప్పుడు నా ఆస్తి అన్నావు, నా పిల్లలు అన్నావు, నాది 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 అన్నావు. ఇల్లాలని రాదు. చివరకు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్. కాబట్టి ఎవ్వరు రారు. కాబట్టి ఆలోచించుకోండి. వైరాగ్యంలో ఉన్నారా? ఎంత వైరాగ్యం లేకపోతే ఇవి అర్థం కావు. ఏది మన వెనకాల రాదు, ఏది శాశ్వతం కాదు. అప్పుడు గుర్రం జాషువా గారు రాస్తారు, దాటిపోయినది దాటిపోయినది నా భార్య. దాటిపోయాడు నా సుతుడు. ఏది నా భార్య, ఏది నా సుతుడు? సుతుడంటే కొడుకు. లేరు. ఏమయ్యారు? ఏమయ్యారండి? అమ్మివేయబడ్డారు. నేనిప్పుడు ఏకాకినా అంటాడు. నేనే కాదు, సర్వజనులను ఏకాకులే. అందరూ వెళ్ళిపోవలసిందే, నీవొక్కడవే మిగులుతావు. సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములు అన్నదమ్ములను ఆలు బిడ్డలు కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారు. వెంట వచ్చునదే యశస్సు. అదే సత్యము. అంతే. వచ్చేది యశస్సు మాత్రమే వస్తుంది. యశస్సు అంటే ఈ భూమి మీద బ్రతికినప్పుడు నీవు సంపాదించినది ఏదైతే ఉన్నదో, ఏ మంచి అయితే ఉన్నదో, ఏ సత్యమైతే నీవు వెంబడించావో అదొక్కటే శాశ్వతముగా నీ వెనకాల వస్తుంది. అర్థమైతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. ఏది నీ వెనకాల రాదు. అన్నదమ్ములు, ఆలు బిడ్డలు, కన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు వెంటరారు. ఎవరు రారండి? రారు. వెంట వచ్చేది ఒక్కటి ఉంది, అది యశస్సు, సత్యం. దాటిపోయినప్పుడు పరిస్థితి ఇది. నా మీద నీవు జాలి లేక నా మీద నీవు జాలి లేక జారిపోయేదవేలని జాలి లేక. అన్నీ వెళ్ళిపోయాయి, అందరూ వెళ్ళిపోయారు. చివరకు ఆయన
తన వస్త్రము కూడా తనను విడిచి జారిపోయింది. జాషువా గారు ఆ వస్త్రమును గూర్చి కూడా, అయ్యో మహారాజా, ఎన్ని భోగభోగ్యాలు అనుభవించావయ్యా మహారాజా, చివరకు నీ వస్త్రము కూడా నీ మాట వినకుండా, జాలి లేకుండా అది నిన్ను కూడా విడిచి వెళ్ళిపోతుంది. మనిషి శరీరం మీద ఉన్న వస్త్రమే పోయినప్పుడు ఆ మనిషి దిగంబరుడవుతాడు. ఇందుకు బైబిల్ వాక్యము చెప్పేదేమిటో తెలుసా? నీవు దిగంబరిగా వచ్చితివి, దిగంబరిగానే పోతావు, అంతే. అదే ఆన్సర్. ఎలా వచ్చామో అలాగే పోతాం. ఏది శాశ్వతము కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రేపటి దినమందు దీనిని మనము కొనసాగించబోతున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరము చూపండి.